డార్క్ రూమ్లో 21 డేస్కి మైసీలియం ఫామ్ అయిన మైసీలియం బ్యాగ్ ఇది. దీన్ని ఫ్రూటింగ్ బ్యాగ్స్ అంటాం, ఆర్టీఎఫ్ బ్యాగ్స్ అని కూడా అంటాము. మనకి ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో రావాలి. అలాగే బ్యాగ్లో ఎక్కడా కూడా మనకి గ్రీన్ మోల్డ్స్ కానీ, బ్లాక్ మోల్డ్స్ కానీ, ఆరెంజ్ మోల్డ్స్ కానీ, లార్వా కంటామినేషన్స్ అలాంటివి లేకుండా ఇలా ఈ విధంగా ఫుల్గా ఫామ్ అయిన బ్యాగ్ని మనం కేసింగ్కి తీసుకెళ్తాము. కేసింగ్ చేయడానికి ఇలా బ్యాగ్ని తీసుకొని హ్యాండ్ వాష్ చేసుకోవాలి. అలా లేదంటే గ్లౌజెస్ వేసుకోవచ్చు. ఇలా ఒక నైఫ్ తీసుకోండి. దీన్ని కూడా ఒకసారి మనం క్లీన్ చేయాలి. తర్వాత బ్యాగ్ని సెంటర్కి మనం ఈ విధంగా కట్ చేసుకోవాలి. కటింగ్ చేసేటప్పుడు కూడా కొంచెం జాగ్రత్తగా, ఇది ఫ్రూటింగ్ బ్యాగ్ అనేది కొంచెం సెన్సిటివ్గా ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసిన తర్వాత ఇలా ఓపెన్ చేయండి. ఇలా మనకి టోటల్గా లోపల మైసీలియం అనేది ఫామ్ అవుతుంది. ఇలా ఓపెన్ చేసిన తర్వాత బ్యాగ్ని కొంచెం ఎక్కువ ప్రెజర్ చేయకుండా జస్ట్ కొద్దిగా నార్మల్గా ఈ విధంగా ప్రెస్ చేసుకోవాలి. ఎక్కువ ప్రెస్సింగ్ ఉండకూడదు. ఈ విధంగా ఒక 1/2 ఇంచ్ వరకు ప్రెస్ చేసిన తర్వాత ఆల్రెడీ మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న సాయిల్ ఏదైతే ఉందో దీనిపైన ఆల్మోస్ట్ మైసీలియం అంతా కూడా కవర్ అయ్యేలాగా, మైసీలియం కనిపించకుండా పూర్తిగా కవర్ చేసుకునేలాగా ఇలా సాయిల్ అప్లై చేయాలి. ఆల్మోస్ట్ 3-4 ఇంచ్ అంటే 1 ఇంచ్కి కొంచెం తక్కువగా ఉండేలాగా ఈ విధంగా సాయిల్ అనేది పెట్టుకోవాలి. ఇది మనం కేసింగ్ ప్రాసెస్ అని చెప్తాము. అయితే ఇక్కడ చాలామందికి కొన్ని ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఏంటంటే మనకి బెడ్ మీద వాటరింగ్ స్టార్ట్ చేశాక మాస్ పిన్ హెడ్స్ వస్తాయి. ఈ మాస్ పిన్ హెడ్స్ని మనం ఎలా కంట్రోల్ చేయాలి? అలాగే ఇంకొంతమందికి ప్రాబ్లం ఏంటంటే వైట్గా మనం ఏదైతే సాయిల్ అప్లై చేసిందో ఈ సాయిల్లోంచి పైకి మైసీలియం అనేది ఫామ్ అవుతుంది వైట్ కలర్లో. అసలు ఈ మైసీలియం ఎందుకు వస్తుంది అనేది నెక్స్ట్ టాపిక్లో మనం క్లియర్గా తెలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్.